కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం శివాజీ కెఫే సెంటర్లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు తెల్లవారుజాము నుంచి భక్తుల అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు పాడిబండ్ల రవికిరణ్ శర్మ మాట్లాడుతూ స్వస్తి శ్రీ చాంద్రమానిన శ్రీ అంగీరస నామ సంవత్సరం పాల్గొన శుద్ధ తదియ సోమవారం నాడు అంటే ఈ రోజు తాడేపల్లి లక్ష్మయ్య కుమారుడు శ్రీరాములు ధర్మపత్ని తాడేపల్లి సీతమ్మ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేసి ఉన్నారని తెలియజేశారు। తదుపరి కాలమందు ఈ ఆలయం నందు ఉప ఆలయానికి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ అన్నపూర్ణదేవి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహ ప్రతిష్టలు జరిగి ఉన్నాయని చెప్పారు। ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। అయితే మామూలు లోపల స్వామివారిని మూల విరాట్ దగ్గర అక్కడ साक्षात् देवं सुधारवलिं नैवेद्य నమస్తే అండి, నా పేరు పాడిబండ్ల రవికిరణ్ శర్మ। సత్యనారాయణపురం శివాజీ కెఫే సెంటర్ దగ్గర శివాలయంలో ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే 95 సంవత్సరాలు దాదాపుగా ప్రతిష్ఠించడం జరిగింది। 95 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయంలో శ్రీ యొక్క కాశీ విశ్వేశ్వరుడు భక్తులందరికీ కూడా కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ కొంగు బంగారంగా ఉన్నారు। అలాగే అన్నపూర్ణ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు। అదేవిధంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అదేవిధంగా సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారు, లక్ష్మీ గణపతి స్వామి వారు కూడా ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ఠించబడి ఉన్నారు। ఈ యొక్క ఆలయంలో విశిష్టత ఏమిటంటే 11 ప్రదక్షిణాలు కనుక చేసి స్వామివారికి అభిషేకం కనుక చేయించుకుంటే మనకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కోరికలన్నీ కూడా స్వామివారు ఖచ్చితంగా తీరుస్తారనే నమ్మకం భక్తులలో ఉంది। కాబట్టి ఈ యొక్క ఆలయానికి విశిష్టమైనటువంటి జనం కార్తీక సోమవారాలు కానీ, అలాగే కార్తీక పౌర్ణమి నాడు కానీ విశేషంగా వస్తూ ఉంటారు। అదేవిధంగా మామూలు రోజుల్లో కూడా అమ్మవారికి పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణానికి అమ్మవారికి మూలవిరాటికి అభిషేకం జరుగుతుంది। అలాగే ప్రతి మంగళవారం కూడా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా, వాళ్ళకి వివాహపరంగా ఏవైనా ఆటంకాలు లాంటివి ఉన్నా చేసినా కూడా సుబ్రహ్మణ్య స్వామికి మనకి ప్రతి మంగళవారం కూడా మూల విరాట్ దగ్గర అభిషేకం జరుగుతుందండి। ఈ యొక్క సుబ్రహ్మణ్య అభిషేకాన్ని కూడా విశేష సంఖ్యలో జనాలు పాల్గొని స్వామివారి పాటలు అవుతున్నారు।